హలో స్టూడెంట్స్, ఈరోజు మన ఎగ్జామ్ వచ్చేసి మీలో ఎవరు అతిపెద్ద ఫ్యాన్ అండి. దగ్గరలో ప్రభాస్ బర్త్డే ఉంది కాబట్టి మన రెబల్ స్టార్తోనే స్టార్ట్ చేద్దాం. రిషి, ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి. సార్, నేను ప్రభాస్కి ఎంత పెద్ద ఫ్యాన్ అంటే క్లాస్లో నోట్స్లు రాయకుండా బుక్స్ నిండా ప్రభాస్ని నింపేశాను. నోట్బుక్సే కాదు, ఫేస్బుక్ వాల్ నిండా కూడా ఆయనే ఉంటాడు. ఎంత పెద్ద ఫ్యాన్ నేను. ఓకే, కానీ పాస్ అవ్వడానికి ఇది సరిపోదు. రాజు, నువ్వు చెప్పు. సార్, నేనైతే ప్రభాస్ సినిమా పేరులతో పాటు సినిమాలో క్యారెక్టర్ నేమ్స్ కూడా ఆర్డర్ వైజ్గా చెప్పగలను. ఈశ్వర్లో ఈశ్వర్, రాఘవేంద్రలో రాఘవేంద్ర, వర్షంలో వెంకట్, కల్కిలో భైరవ అండ్ కర్ణ. అండ్ ప్రభాస్ ఇప్పుడు దాకా 2 సినిమాల్లో గెస్ట్ అపియరెన్సెస్ ఇచ్చారు. ఒకటి యాక్షన్ జాక్సన్లో ప్రభాస్ గానే ఎంట్రీ ఇచ్చారు. అండ్ 2 రీసెంట్గా వచ్చిన కన్నప్ప సినిమాలో రుద్రాగా మనందరినీ అందించారు. చాలా బాగా చెప్పారు, కానీ ఏదో మిస్ అవుతుంది. నేను చెప్తాను సార్, బాహుబలి లాంటి లైఫ్ టైం ఆపర్చునిటీ వచ్చిందని చెప్పి తన కెరీర్ పీక్ లో కూడా 5 ఏళ్ళు ఇచ్చాడు సార్. దీన్ని బట్టి మనం లైఫ్ లో ఏదైనా గట్టిగా సాధించాలి అనుకుంటే ఒకటి మనం టైం ఇవ్వాలి, 2 పేషెన్స్ ఉండాలని నేర్చుకున్నాను సార్. ఇంకా రెండోది వచ్చేసి ప్రభాస్ చూసినంత పీక్ చాలా మంది చూసుంటారు. అంత పీక్ లోకి వెళ్ళిన తర్వాత కూడా చాలా గ్రౌండెడ్ గా ఉంటారు సార్. దీన్ని బట్టి నువ్వు ఎంత సక్సెస్ అయినా నీ రూట్స్ ని మర్చిపోకూడదు అన్నది నేను ఆయన నుంచి నేర్చుకున్నాను సార్. ఇంకా మూడోది, ఆయన సక్సెస్ ని ఎప్పుడు గ్రాంటెడ్ గా తీసుకోలేదు సార్. ఆయన పేరు చెప్తేనే టికెట్లు దొరుకుతున్నాయి, కానీ ప్రతి సినిమాకి ఆయన వేరియేషన్స్ చూపిస్తున్నాడు సార్. సినిమాలు హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, కానీ ప్రభాస్ క్యారెక్టర్ ఇదే విధంగా ఉన్న వాళ్ళు హీరోగా ఆయన ఫ్లాప్ అవ్వడు, ఫ్యాన్గా నేను ఫ్లాప్ అవ్వను సార్. ఇదంతా నేనేదో ప్రభాస్కి వీరాభిమాని అని చెప్పుకోవడానికి కాదు, ప్రభాస్ అంటే నాకు ఎందుకు ఇంత ఇష్టం అని చెప్పుకోవడానికి ట్రై చేశాను అంతే. ఇది అసలైన ఫ్యానిజం అంటే.